నమస్తే, వెల్కమ్ టు కృష్ణ ఆర్ట్స్. ఈరోజు వీడియోలో కచ్ వర్క్ డిజైన్స్లో కొంచెం డిఫరెంట్గా ఉండే డిజైన్ని చూపిస్తాను. ఇది మనం ఈ పాయింట్ నుంచి స్టార్ట్ చేసుకొని రైట్ సైడ్ వెళ్తే ఇలాగా వెళ్ళచ్చు. ఇది మనం కుట్టేటప్పుడు డైరెక్షన్ కోసం చెప్తుందన్నమాట. ఆ తర్వాత ఇలా వచ్చేస్తున్నాం చూడండి. ఇలాగా స్టార్టింగ్ పాయింట్ దగ్గరకు వచ్చేసి ఫిల్లింగ్ చేసుకుంటాము. దీనికి మిగతా వాటికి డిఫరెన్స్ ఏంటంటే చూడండి, మన కచ్ వర్క్ బేసిక్ మోటివ్స్లో నా వీడియోస్లో 4 and 5లో ఉంటుంది ఈ డిజైను. ఇక్కడ చూడండి, ఇలాగ ఈ మిడిల్లో ఈ బేసిక్ మోటివ్ అనేది ఉంటుంది, ఈ 4ని కనెక్ట్ చేస్తూ. ఇప్పుడు ఆ బేసిక్ మోటివ్ లేకుండా దాన్ని ఒక స్క్వేర్ లాగా కుడతాము. అదే అన్నమాట డిఫరెన్స్. ఈ డిజైన్ మొత్తంలో మనం ఒకసారి గమనించుకుంటే చూడండి, ఒక లైన్ని టచ్ చేసిన లైన్స్ ఎన్ని ఉంటాయి అని. ఇలాంటి ఈ కార్నర్ లైన్స్కి 2 ఉంటాయి. అంటే చూడండి 1, 2 అలాగా వీటన్నిటికి. అలా కాకుండా ఇలా ఉన్న లైన్స్కి 4 ఉంటాయి, ఆ లైన్ని టచ్ చేసిన లైన్స్. అంటే 2, 4 రెండు ఈవెన్ నెంబరు. అదే ఈ లైన్ని చూసుకుంటే చూడండి 1, 2, 3, 4 5 6 అది కూడా ఈవెన్ నెంబరు. సో మనకి డిజైన్ మొత్తం లైన్ స్టార్టింగ్ పైన ఉంది అనుకుంటే ఎండింగ్ కింద ఉంటుంది. చూడండి, మనం ఈ పాయింట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఇటు నుంచి రైట్ సైడ్ వెళ్తున్నాము. ప్రతి లైన్కి మొదటి చివర పైన, రెండో చివర కింద ఉంటుంది. ఇప్పుడు చూడండి, మొదటి చివర పైన, రెండో చివర కింద. అంటే నెక్స్ట్ లైన్ కూడా మళ్ళీ మొదటి చివర పైన అయిపోయింది. అదే నేను చెప్పింది, ప్రతి లైన్కి మొదటి చివర పైన, రెండో చివర కింద ఉంటుంది అని. అదే లాజిక్ ఫాలో అవుతే ఈ డిజైన్ మొత్తం పూర్తి చేసుకోవటమే. ఇంకా ఈ మిడిల్లో ఒక పాయింట్ గుర్తుంచుకోవాలి. ఏంటంటే అది ఇలాగా ఒక బాక్స్కి చూడండి, ఇది ఒక బాక్స్ అనుకుంటే ఈ బాక్స్కి మనము 4th లైన్ వేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఆల్రెడీ ఉన్న ఫస్ట్ లైన్ కింద నుంచి వెళ్ళాలన్నమాట. అంటే నేను ఈ సింగిల్ బాక్స్ గురించి మాత్రమే మాట్లాడాను. అలాగా ప్రతిసారి. అలా కాకుండా ఇంకా ఎక్కువ లైన్స్ ఉన్నప్పుడు మనం ఇక్కడ చూడండి, ఈ లైన్ నుంచి వెళ్తుంటే ఇది ఫస్ట్ లైను. ఆ తర్వాత సెకండ్ లైన్ వదిలేసి మళ్ళీ థర్డ్ లైన్లో నుంచి తీస్తాము, కింద నుంచి తీయాల్సిన సందర్భాల్లో. అదొక్కటే, ఇంకేమీ లేదు చెప్పాల్సింది. ఇంకా అవుట్లైన్ అయితే పూర్తి చేసేస్తాను ఇలాగే.
చూడండి మనము ఈ లాస్ట్ లైన్ కింద నుంచి తెంచి ఇలాగ పైకి తీస్తున్నాము దారము. ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఇదే పాయింట్ నుంచి ఫిల్లింగ్ చేసేద్దాము. ఈరోజు ఇంకా ఆపోజిట్ కలర్స్ అలా ఏం యూజ్ చేయట్లేదు. ఈ పాయింట్లో నుంచి ఇలా కింద నుంచి వెళ్ళాలి మనం. ఆ తర్వాత ఈ కార్నర్, మళ్ళీ అవుట్లైన్, అగైన్ నెక్స్ట్ బాక్స్. చూడండి ఈ బాక్స్లో ఏం కార్నర్స్ లేవు. అగైన్ నెక్స్ట్ బాక్స్, మళ్ళీ కార్నర్, ఇంకా ఈ బాక్స్లో 3 కార్నర్స్ ఉన్నాయి. అలాగా మళ్ళీ అవుట్లైన్, కార్నరు, అవుట్లైన్, అలాగా ఈ బాక్స్ మొత్తం పూర్తి చేసుకోవడమే. ఇప్పుడు చూడండి 4 లైన్స్ ఉన్నాయి, 1 and 3. మళ్ళీ ఈ బాక్స్ అవుట్లైన్, నెక్స్ట్ బాక్స్, మళ్ళీ నెక్స్ట్ బాక్స్, ఎందుకంటే ఇందులో ఏం కార్నర్స్ లేవు. మళ్ళీ నెక్స్ట్ బాక్స్, ఇందులో కార్నర్స్ లేవు. సో మళ్ళీ ఈ బాక్స్లో ఉన్న కార్నర్కి అవుట్లైన్, కార్నర్, ఇలాగా ఈ మొత్తం ఇక్కడ దాకా రౌండ్గా మొత్తం ఫిల్ చేసుకొని రావటమే. చూడండి ఈ డిజైన్ అవుట్లైనింగ్ అయితే పూర్తయిపోయింది. ఈ పాయింట్లో మనం కార్నర్లో నుంచి దించుతాం కదా, దించాక మళ్ళీ ఈ పాయింట్లో నుంచి కిందకి దించేసి చూడండి ఇలాగా ఇక్కడ ఈ పాయింట్లో నుంచి తీసాను, ఇక్కడ దించిందాన్ని ఇట్లాగనమాట. ఇటు కాదు, ఇటువైపు అయితే మనం లైన్ కింద నుంచి వెళ్ళగలుగుతాము. సో అందుకని ఇటువైపు అనమాట. ఇప్పుడు చూడండి మనం యాక్చువల్గా అయితే ఇది చిన్న బాక్స్ కనుక వేసుకోగలిగి ఉంటే ఇది ఫిల్ అయిపోయి ఉండేది. కానీ ఇది మనం పెద్ద బాక్స్ వేసాము. సో ఈ మిడిల్లో మనం కొన్ని లైన్స్ వేస్తే కానీ ఇది ఫిల్ కాదు. మనం ఎప్పుడైనా 4 లైన్స్ ఉంటే ఏం చేస్తాము, 1 and 3లోంచి తీస్తాము. సేమ్ అలాగే తీసాను. కావాలంటే ఇది ఫిల్ చేయడానికి ఇలా ఖచ్చితంగా ఈ లైన్స్ వేయాలన్నమాట. మళ్ళీ అగైన్ ఇటు నుంచి చూడండి 1 and 3 తీస్తున్నాను. అంటే ఇది ఒక వీవింగ్ అన్నమాట. ఇప్పుడు మనం 2 లైన్స్ యాడ్ చేసాము అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఇటువైపు నుంచి కూడా 1 and 3 యాడ్ తీస్తే 3rd లైన్ వస్తుంది. మళ్ళీ చూడండి ఇంకొక లైన్, ఇప్పుడు 3 లైన్స్ అయ్యాయి. ఇప్పుడు ఇంకొకసారి 1 and 3. చూడండి నేను ఇటువైపు వెళ్ళేటప్పుడు 1 and 3 ఇటువైపు నుంచి చూస్తున్నాను, ఇటు నుంచి వచ్చేటప్పుడు ఇటువైపు నుంచి 1 and 3 చూస్తున్నాను. అక్కడ కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఇప్పుడు మొత్తం మనకి ఈ లోపల బాక్స్లో ఫస్ట్ అవుట్లైన్స్, ఫస్ట్ ఇది మొత్తం ఫిల్లింగ్ చేసినప్పుడు వచ్చిన ఒక 2 లైన్స్, ఇప్పుడు ఎక్స్ట్రాగా మనం వేసిన 4 లైన్స్, మొత్తం 6 లైన్స్ ఉన్నాయన్నమాట. చూడండి ఇక్కడ నుంచి నేను ఇది క్లాత్ కింద నుంచి ఇట్లా తీసాను, లేదంటే పైనుంచి కూడా జస్ట్ ఇలాగా వెళ్ళచ్చు. కానీ క్లాత్ కింద నుంచి వెళ్తేనే బాగుంటుంది అని నేను ఇట్లా తీస్తున్నాను. ఇప్పుడు చూడండి మళ్ళీ నార్మల్గా 4 లైన్స్ ఉంటే 1 and 3 తీస్తాము. ఇప్పుడు చూడండి ఎన్ని లైన్స్ ఉన్నాయి, మొత్తం మనకి 6 లైన్స్ ఉన్నాయి. ఆల్టర్నేట్గా 1 3 5 1 3 5 7 అంటే ఈ అవుట్లైన్స్ ఇవి 2 కూడా కలిసాయి కదా. సో మొత్తం మనకి 8 లైన్స్ అయ్యాయి. 8 లైన్స్లో ఆల్టర్నేట్ లైన్స్ తీసుకుంటే మనకి ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు మళ్ళీ ఇటు నుంచి 1 3 5
చూడండి ఈ చివరి నుంచి వస్తే బాగుంటుంది. మళ్ళీ 7 ఇలాగా వచ్చేయాలి. ఇప్పుడు 2 టైమ్స్ వేసాం మనం. ఇందాక మనం 4 టైమ్స్ వేసాం కదా, ఇటు కూడా 4 టైమ్స్ వేయాలి, అంటే ఇంకొక 2 టైమ్స్ వేయాలి. ఇప్పుడు మళ్ళీ 1 3 5 7 ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఇప్పుడు ఇంకొకసారి వెళ్తే మన 4 లైన్స్ అయిపోతుంది. సో 1 3 చూడండి ఎక్కడన్నా కనుక టైట్ ఉందేమో చూసుకొని కావలసినంత లూజ్ ఇప్పుడే చేసుకొని మనం ఈ పాయింట్లో దించేసుకుంటే ఈ డిజైన్ అయితే పూర్తయిపోయినట్లు. ఇక్కడ ముడి వేసుకుంటే అయిపోతుంది. చూడండి కొంచెం డిఫరెంట్గా అనమాట, అంటే మిర్రర్స్ అలాంటివి ఇష్టం లేని వాళ్ళు ఇలాంటి వర్క్ చేసుకోవచ్చు. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈ వీడియో స్పెషల్గా అశ్విని గారని నా వ్యూవర్ ఒకళ్ళు ఈ డిజైన్ కొట్టి చూపించమని అడిగారు అనమాట. అందుకని వారి కోసం చేశాను. మీలో కూడా ఎవరికైనా ఎటువంటి డిజైన్స్ అయినా కావాల్సి ఉంటే నేను డిస్క్రిప్షన్లో నా మెయిల్ అడ్రస్ ఇస్తాను. దానికి కనుక మీకు కావాల్సిన డిజైన్ ఫోటో మెయిల్ చేస్తే తప్పకుండా అటువంటి వీడియో తయారు చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ అగైన్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.